50 ఏళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదన ఆస్తుల్ని ఒక పోర్ట్ కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నైనా మెడ మీద కత్తి పెట్టి వాటా రాసిస్తావా సస్తావా అంటే రాసిచ్చేసి ప్రాణం ఉంటే బలిసాగు దీని బతకచ్చని పారిపోయే పరిస్థితికి వచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడికి రక్షణ లేదు. నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత అమ్మాయి పైన 11 మంది అతి దారుణంగా పైశాచికంగా రేప్ చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ముఖ్యమంత్రి విషయం పట్టించుకున్నాడా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని అడుగుతున్నా. నా పీరియడ్లో ఒక ఇష్యూ జరిగింది. పిడుగురాళ్ళలో ఒక మైనారిటీ అమ్మాయిని కొంతమంది రేప్ చేస్తే 22 టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసి ఎక్కడ భూమి మీద ఉన్నా వాళ్ళ పట్టకరమ్మని చెప్పి పంపిస్తే 3వ రోజు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అది తెలుగుదేశం పార్టీ సత్తా. అది ఒక డెమాన్స్ట్రేషన్గా చేశాం. అది చేసిన తర్వాత నేను ఇక్కడే విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీశాను. ర్యాలీ తీసి ఎవడైనా సరే భవిష్యత్తులో ఎలాంటి ఆడబిడ్డలపైన కన్నేసినా ఎక్కడ తప్పు చేసినా ఇదే శిక్ష ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు నా పీరియడ్లో. అది పరిపాలన యొక్క సమర్థత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు సమర్థవంతంగా ఉంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి బాధ్యతగా ఉంటే మిగిలినోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో పనిచేస్తారు. ఈరోజు ఇలాంటి చూసినప్పుడు ఇదే ఆఫీస్ పైన దాడి చేశారు 2-3 సంవత్సరాల కంటే ముందు. దేనికి చేశారని ఒకసారి గుర్తించుకోండి. పార్టీ నాయకులు మేమందరం రాష్ట్రంలో విపరీతంగా డ్రగ్స్ పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోతా ఉంది, ఇది తప్పని మాట్లాడితే అంటే మమ్మల్ని విమర్శిస్తారా అని ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి పెరిగిపోయింది. మన రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ పండించిన పంట తమిళనాడుకు, కర్ణాటకకు, భారతదేశం మొత్తం వెళ్ళి వాళ్ళు కూడా మనల్ని తిట్టే పరిస్థితి వచ్చారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రామచంద్రయ్య గారు చూపించిన ఒక స్ఫూర్తి, మీకు ఏమాత్రం ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నా, మళ్ళీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన మీకు ఏమాత్రం కూడా ఆశ ఉన్నా, మీరందరూ ఇలాంటి దుర్మార్గమైన పార్టీని సహకరించడం కరెక్ట్ కాదని మరొకసారి పిలిపిస్తున్నా. ఈరోజు అలాంటి వ్యక్తులు రావడం పట్ల నేను హర్షాన్ని తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, బాధ్యత కలిగిన రాజకీయ నాయకులందరూ కూడా మీరు కూడా ఆలోచించుకోండి. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు ఒక మాట చెప్పారు, మనం సీట్లు ఇస్తే అందరూ వచ్చేస్తారని. అది కాదు, రామచంద్రయ్య స్ఫూర్తి కావాలి. 2027 వరకు ఎమ్మెల్సీ ఉన్న పదవి పోయినా పర్వాలేదు, నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం. ఇన్ని సంవత్సరాలను ఆదరించారు, అలాంటి రాష్ట్రం నష్టపోయే సందర్భంలో నా బాధ్యత నేను నెరవేర్చాలని వచ్చాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అందరి బాధ్యత కావాలి, ప్రజల బాధ్యత కావాలి. ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడిదే బాధ్యత, ఆయనే చేస్తాడు, ఆయనే పోరాడతాడు మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలది రాష్ట్రంలో. అందుకే నేను ఎల్లుండి నుంచి, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు, ఒక స్లోగన్ ఇచ్చారు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని.